హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇడ్లీ, దోస, వడ ఏ టిఫిన్‌లోకైనా బాగా సూట్ అయ్యే పల్లీ చట్నీ అండి. ఈ చట్నీని చాలా సింపుల్‌గా, రుచిగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని స్టోర్ కూడా చేసుకోవచ్చండి. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక పాన్‌లోకి ఒక కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్‌లో దోరగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసినట్టయితే పల్లీలు రంగు మారి లోపల పచ్చిగా ఉంటాయండి. సో, లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే పల్లీలు చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా వేగిన పల్లీలోంచి ఒక్కటి తీసి నలుపుకుంటే పొట్టు వదిలినట్టయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే పాన్‌లోకి ఒక పావు నూనె వేసి, నూనె వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఈ పప్పులను దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ తర్వాత ఇవి బాగా ఫ్రై అయ్యాయి చూడండి. అప్పుడు దాంట్లోకి 6-7 పచ్చిమిరపకాయలని ఇలా వక్కల్లా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎంత బాగా వేగితే పచ్చడి టేస్ట్ అంత బావుంటుంది. వేగేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వీటిని మూత కవర్ చేసుకొని లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు వేగనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పచ్చిమిరపకాయలు, పప్పు దినుసులు బాగా ఫ్రై అయ్యాయి కదా! స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన పల్లీలను పొట్టు సగం తీసి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే పూర్తిగా తీసి కూడా వేసుకోవచ్చు. దాంట్లోకి చల్లారిన పచ్చిమిరపకాయలు, పప్పు దినుసులను కూడా వేసుకోండి. దాంట్లోకి పొట్టు వలిచిన 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ముక్క అల్లం ముక్క, దాంట్లోకి మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే దీంట్లోకి ఒక చిన్న రవ్వ చింతపండుని వేయండి. ఇది వేయడం వల్ల పచ్చడి టేస్ట్ మరింత బావుంటుంది. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పచ్చడిని ఫైన్‌గా మిక్సీ చేసుకోండి. మరీ లూజ్‌గా కాకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా గట్టిగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా రెడీ అయిన పచ్చడిని మనం వేరొక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడికి మనం తాలింపైతే వేద్దామండి. దానికోసం ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక పావు నూనె వేసి, నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసి ఈ తాలింపు దినుసులు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి ఎండు మిరపకాయలను 4 వక్కల్లా చేసుకొని వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇవి చక్కగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపు బాగా వేగిపోయింది కదా! స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకొని దీన్ని పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ, ఈజీ అయిన పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి ఇడ్లీ, దోస దేంట్లోకైనా చాలా బావుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.